Magic that I wanted to be a magician myself, and so I did. Soon, I wanted to expand my magic world and include all of you into its orbit. That is how Ramoji Film City came into being. Today, you are in the most state-of-the-art film city in the world. My team is ready to take you on a tour of this action theatre. Are we ready? Yes, sir. The team is ready. I request you all please stand up. We'll go to the next stage. విన్ను చూడు డాడీ ఏదో చెప్తుందే అంగ ప్లాన్ కర్ హలో అందరికీ ఎలా ఉన్నారు? సో మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ విత్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ యాజ్ యూజువల్ నేను చాలా బాగున్నాను. అండ్ వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివికి వరల్డ్. అండ్ దెన్ కమింగ్ టు దిస్ వీడియో అబౌట్ రామోజీ ఫిలిం సిటీ. సో దాట్ మీ అందరికీ నేను రామోజీ ఫిలిం సిటీ చూపించబోతున్నాను. ఏంటి ఎందుకొద్దు, నీ ఫోన్ అందుకే తెచ్చుకోమని చెప్పా. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇవాళ తెలుసా నీకు? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? కాదు, ఫిలిం సిటీకి వెళ్తున్నాం. ఫిలిం సిటీ ఎక్సర్సైజ్కి వెళ్తున్నాం కదా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో దాట్ ప్రీవియస్ చెప్పినట్టు ఈ వీడియో వచ్చేసి అబౌట్ ఫిలిం సిటీ అనమాట. యాక్చువల్లీ ఇది టూరిజం వీడియో ఏం కాదు, బట్ నేను మా హస్బెండ్ అండ్ దెన్ విన్సీ మేము ముగ్గురం వచ్చేసి టుడే ఫిలిం సిటీ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇంకెందుకు లేట్, ఫిలిం సిటీ ఎలా ఉంది, మేము ఎలా వెళ్ళాము, ఎవ్రీథింగ్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి అండ్ మీ అందరికీ కూడా ఫిలిం సిటీ చూపించాలి అని చెప్పి అనుకుంటున్నాను. అందుకే వితౌట్ డూయింగ్ లేట్ నేను ఈ వీడియో షూటింగ్ స్టార్ట్ చేసి. సో దట్ నేను ప్రీవియస్ మీకు చెప్పినట్టు ఇది టూరిజం వీడియో ఏం కాదండి. మీన్స్ నేను మన యూట్యూబ్ కోసం వీడియో చేయడానికైతే నేను వెళ్ళలేదు. బట్ ఈరోజు వచ్చేసి మా హస్బెండ్కి హాలిడే అనమాట. సో హాలిడే కదా, విన్స్ని మేము ఎక్కడికైనా అవుటింగ్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము. సో అలా ఈరోజు మేము ఫిలిం సిటీ ప్లాన్ పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా నేను అలా మీ అందరికి కూడా చూపించాలి అనుకుంటున్నాను. అండ్ సో దిస్ ఈజ్ అవర్ జర్నీ. యాక్చువల్లీ వీడియో ఎలా ఉన్నదో అలా మీకు రాగానే చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. స్పెషల్ డబ్బింగ్స్ అలా ఏమి నేను యాడ్ చేయను అనమాట. ఆర్టిఫిషియల్గా ఏం నేను మేక్ ఓవర్ చేయను. సో చూడండి, చాలా బాగుంటుంది. మీకు బోరింగ్ అనిపిస్తే స్టార్టింగ్ సెగ్మెంట్ కొంచెం మీరు స్కిప్ చేసేసిన ఎండింగ్లో వీడియో మీకు ఫిలిం సిటీ అంతా కూడా నేను చూపిస్తాను అనమాట. సో చూడండి. ఫిష్ వచ్చిందా? విన్సీ నిద్ర వస్తుందా? ఇంటికి వెళ్ళిపోదామా? ఇంటికి పోదామా? ఫైర్, ఓపెన్ ఫ్లేమ్స్, స్మోక్. ఇంటికి పోదామా? ఏడికి పోదాం? ఎగ్జిట్ 11, ఎగ్జిట్ 11, ఎగ్జిట్ 11, ఎగ్జిట్ 11, ఎగ్జిట్ 11, ఎగ్జిట్ 11. బ్యాక్ బ్యాక్. సో వాట్? ఎగ్జిట్ 11 వచ్చింది చూడు. ఏ మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడ పోయిందే? ఎక్కడ పోలేదే? సో దట్స్ వాట్ అండి. నేను మీకు చెప్పినట్టు వీడియో మొత్తం అయితే నేను ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ మేకోవర్ చేయను. వీడియో అంతా కూడా నేను రాగానే ఉంచుతాను. సో దట్ చూడండి, చాలా బాగుంటుంది. వై బికాజ్ వీడియో షూట్ చేసినప్పుడు నాకు అంత అర్థం అవ్వలేదు, కానీ
వీడియో ఎడిటింగ్లో మాత్రం ఇది సీరియస్లీ నాకు చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ మా జర్నీ అండ్ మా ఇంట్రడక్షన్ అంతా మీకు బోర్ కొట్టొచ్చు, మేబీ మ్యాక్సిమం అయితే బోర్ కొట్టదు, బట్ ఇఫ్ బోర్ కొట్టొచ్చు. కానీ మనకి ఫిలిం సిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే అసలు ఎక్కడ మీరు బోరింగ్గా ఫీల్ అవ్వరండి. అండ్ ఫిలిం సిటీ చూడాలి అని అనుకునే వాళ్ళకైతే అసలు కంపల్సరీ బోరింగ్ అనిపించదు. ఒకవేళ మనకి ఇట్లా వీడియోస్ చేస్తారు కదా ఇప్పుడు యూట్యూబ్ కోసం, సో టూరిస్టర్స్, సో వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఫిలిం సిటీ వీడియో తీసినా కూడా ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది నాకు తెలియదు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మ్యాక్సిమం మీకు నేను 60-70% ఫిలిం సిటీని చూపించిన దాన్ని అవుతాను అని చెప్పి నేను అనుకుంటున్నాను. వై బికాజ్ వీడియో మీన్స్ ఎడిటింగ్లో నాకు అలాగే అనిపించింది అనమాట. అండ్ దెన్ ఓకే ఫైనలీ ఇప్పుడు మనకి వీడియోలోకి ఎంటర్ అయిపోతే యాక్చువల్లీ మేము ఇలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. అసలు చెప్పాలంటే మాది ఇది ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాదు, యాక్చువల్లీ అన్ప్లాన్డ్ ప్లాన్ అనమాట. ఒక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుని ఇంకొక దగ్గరికి వెళ్ళాము. సో అది ఎలా అని చెప్పేసి నేను ఫర్దర్గా చెప్తాను. విన్సీని జూ పార్క్కి తీసుకెళ్దాము అని చెప్పి అనుకుని స్టార్ట్ అయ్యాము. బట్ మిడిల్లో వచ్చేసి మేము ఇంకా ఫిలిం సిటీకి డైవర్ట్ అయిపోయామన్నమాట. అనుకోని కొన్ని సిచ్యువేషన్స్లో మాకు వేరే వాళ్ళు ఏంటంటే జూ పార్క్ అంత ఎంజాయ్ చేయరు అని చెప్పి అనుకున్నారు అనేది చెప్పారనమాట. సో అలా మేము ఫిలిం సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ చెప్పాలంటే జూ పార్క్కి వెళ్తేనే బాగుండేది. వై బికాజ్ మేము వచ్చింది విన్సీ కోసం కాబట్టి. సో ఫైనల్లీ ఫిలిం సిటీ వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ 11 దగ్గర ఉంటుందన్నమాట ఫిలిం సిటీ. సో ఫైనల్లీ ఇంకా ఇలా లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇది వచ్చేసి మనకి ఫిలిం సిటీ ఇన్సైడ్ అనమాట. సో ఇలా మేము ఎంటర్ అయిపోయి ఇన్సైడ్ కార్ పార్కింగ్ చేసేసాము. సో పార్కింగ్ తర్వాత ఇదనమాట పార్కింగ్ వీడియో కూడా ఉండే, బట్ లైక్ క్లిప్స్ మిస్ అయిపోయాయి. సో ఇదంతా ఇన్సైడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఫిలిం సిటీకి ఎంట్రన్స్, దీని బ్యాక్ సైడ్ మనకు ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ బై ద వే ఇక్కడ మనకు ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట, లైక్ టిఫిన్స్ అండ్ దెన్ హ్యాట్స్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ షాపింగ్ ఉందన్నమాట. కొంచెం షాపింగ్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇన్సైడ్ కూడా ఉంది ఇన్ఫ్యాక్ట్, బట్ ఇక్కడ కూడా కొంచెం అవైలబుల్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మీరంతా ఇక్కడ ఏమేమి మూవీస్ మేక్ ఓవర్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఇలా చక్కగా పోస్టర్స్ అంటించారు. అండ్ నాకు ఇక్కడ చాలా బాగా అనిపించిన థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్నో ఫ్లో అవుతుందన్నమాట మనకి ఇట్లా పైప్ లైన్స్ మీన్స్ మంచి సమ్మర్లో వెళ్ళామండి. సో సమ్మర్లో మనకి లైక్ హాట్గా ఉండకుండా స్నో అనేది కూడా స్ప్రెడ్ లైక్ ఫ్లో అవుతుంది అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ షాపింగ్ ఉందని చెప్పాను కదా, సో ఇది హ్యాట్స్ షాప్. ఆబ్వియస్లీ వేరే గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇలా విజిట్ చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ మేము ఎంట్రీ పాసెస్ తీసుకున్నాము అనమాట. తీసుకొని ఇది మనం ఫిలిం సిటీ వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో మా హస్బెండ్ ఫస్ట్ వెళ్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ నేను చూడడానికి వెళ్ళాను, వీళ్ళకి కెమెరామెన్గా వెళ్ళానో తెలియదు కానీ వీళ్ళిద్దరినే కవర్ చేశాను ఎక్కువ నాకంటే. సో ఇలా ఎంటర్ అయిపోయాక ఇన్సైడ్ మనకి బస్సెస్ ఉన్నాయి. మీకు ఇక్కడ రెడ్ కలర్ బస్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొక బస్ కూడా కనిపిస్తుంది, అది వచ్చేసి మనకు సిటీ బస్ అనమాట. లోపలికి సిటీ బస్ కూడా ఎల్లో ఉంది, బట్ ఇన్సైడ్ బస్సెస్ మనకు ఇచ్చినంత ఫెసిలిటీ మనకు సిటీ బస్సెస్ ఇవ్వలేదన్నమాట. జస్ట్ దాని వేలో అది వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ మా ఎంట్రీ పాసెస్ మేము తీసేసుకొని ఇలా బస్ ఎక్కేసాం. బస్ ఎక్కాక ఇంకా బస్ మనకి ఫిలిం సిటీ లోపలికి స్టార్ట్ అయిపోయింది. సో ఇలా మేమందరం లైక్ బస్లో కూర్చున్నాము. ఇంకా లైక్ బస్ వచ్చేసి మనకు ఫిలిం సిటీకి వెళ్తుందనమాట. ఆబ్వియస్లీ ఇదంతా ఫిలిం సిటీ, బట్ మెయిన్ క్యాంపస్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఉంది. అసలు నిజం చెప్పాలి అంటే గైస్ నాకు వావ్ అనిపించింది. వెళ్ళినప్పుడు సీరియస్లీ చెప్పాను కదా మేము అన్ప్లాన్డ్ వెళ్ళామని. సో ఒక దగ్గరికి వెళ్ళాలనుకుని ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి మేము నిజంగా లైక్ అంత ఎగ్జైట్మెంట్గా అనిపించలేదు. కానీ చెప్పాలంటే ఫైనల్ సెగ్మెంట్ వరకు చాలా బోరింగ్గానే ఫీల్ అయ్యాను నేను. అంటే అన్ప్లాన్డ్ వెళ్ళాను కదా ఇంకొక సైడ్ మైండ్ ఉండి, బట్ వచ్చేస్తున్నప్పుడు అయితే నాకు ఏదో ఒక ప్రపంచాన్ని వదిలేసి వస్తున్న బాధ అనిపించింది అనమాట. ఒక కనెక్టెడ్ ప్రపంచాన్ని వదిలేస్తున్న ఫీల్ వచ్చింది. సీరియస్లీ చాలాసేపు ఒక వే ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనమాట. అంత బాగుండింది ఇన్సైడ్. హైదరాబాద్ అంతా ఒక సైడ్ అయితే ఫిలిం సిటీ ఒక సైడ్. అంటే హైదరాబాద్లో తెలియని ఒక కొత్త ప్రపంచం అనేది దాగి ఉంది ఫిలిం సిటీలో అని చెప్పేసి చెప్తాను నేనైతే. ఎందుకంటే చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనమాట. ఫిలిం సిటీ ఉందని తెలుసు, బట్ విజిట్ చేయని వాళ్ళు చాలామంది ఉండుంటారు. సో నా వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, బట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే నేను ఒకటి చెప్తాను, ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. అంటే మనకు తెలియని ఒక ప్రపంచం ఒక సైడ్ దాగి ఉందన్నమాట. సో మనం ఆ ప్రపంచాన్ని కూడా చూడాలి, మన కళ్ళ ముందు ఉండే ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి అనేది నేను చెప్తాను. సో ఇది వచ్చేసి ఫైనల్లీ ఇంకా మనకు ఫిలిం సిటీ వచ్చేసామండి. లైక్ ఇప్పుడు ఆన్ ద వే నేను మీతో ఇక్కడ అంతా చెప్పానమాట.
అండ్ ఇవన్నీ మనకి ఇన్సైడ్ పార్క్స్. ఇంకొకటి ఏంటంటే నేను ముందుగానే చెప్తున్నాను. ఇప్పుడు ఈ బస్ మనం ఇంకా దిగలేదు. ఈ బస్ దిగాక మనకి ఇంకొక బస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ వ్యూ అంతా మనకు చూపిస్తారనమాట. సో బిఫోర్ దట్ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మనకు బస్సులో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒకసారి కొంచెం కాన్షియస్గా విన్నారంటే ఇక్కడ మీకు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్గా చెప్తున్నప్పుడు నేను మధ్యలో మాట్లాడితే మీకు బోరింగ్గా అనిపించవచ్చు. కాబట్టి నేను కొంచెం సెగ్మెంట్ వరకు ఒక 5 or 10 మినిట్స్ వరకు నేనేం మాట్లాడాను అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు మ్యాక్సిమం అది వినడానికి ట్రై చేయండి. చెప్పాను కదా, ఈ బస్సు ఆగిపోయింది, మేము ఇక్కడ దిగేసాము. అసలు హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ దిగిన డెస్టినేషన్ ఏదైతే ఉందో మనకి లాస్ట్కి ఉందనమాట. అసలు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎండింగ్లో మా వీడియోస్ అన్నీ చూపిస్తాను. లాస్ట్లో మేము ఇక్కడ ఆడుకున్నాం అనమాట. బట్ ఫస్ట్ దిగింది అసలు నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. సో ఫైనలీ ఇది గైస్ ఫిలిం సిటీ. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఎలా ఉండింది అనేది నేను మీకు చూపిస్తాను. కంపల్సరీ చూడండి. మనకు స్టార్టింగ్లో చంద్రముఖి హౌస్, జులై సాంగ్, జులై మూవీలో సాంగ్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. మీరు ఒక్కసారి కొంచెం కాన్షియస్గా వినండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఫైనల్లీ ఇక్కడ నుంచి మనం ఇంకొక బస్సు ఎక్కేసామన్నమాట. ఇన్సైడ్ బస్సెస్ మనల్ని పిక్ చేసుకుంటాయి. సో మా బస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇదిగో చూడండి, వెళ్ళి ఇలాంటి చాలా బస్సెస్ ఉన్నాయి గైస్ ఇన్సైడ్. అసలు ఇన్సైడ్ ఇంత బాగుంటుందని నేను సీరియస్లీ అనుకోలేదు. ఎందుకు వచ్చామబ్బా అని స్టార్టింగ్లో బోరింగ్గా ఫీల్ అయ్యాను. బట్ నిజంగా కానీ నేను ప్రీ ప్లాన్డ్గా వెళ్ళలేదనమాట. నా డ్రెస్సింగ్ కానివ్వండి, వాట్ ఎవర్, మేము వేరే ప్లానింగ్తో వెళ్ళి ఉండే కదా. సో అసలు నేను ఏది ప్రీ ప్లాన్డ్గా వెళ్ళలే కాబట్టి చాలా వరకు ఎంజాయ్ చేయలేదు నేను. బట్ ఫైనల్లో అనిపించింది, అరే అది అదా ఇది ఇదా అని చెప్పేసి. సో అవన్నీ నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన బస్ డ్రైవర్ వచ్చేసాడనమాట. నేను వీడియో షూట్ చేయాలని చెప్పేసి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. ఇంకా చూడండి మన బస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను మాట్లాడడం ఆపేస్తాను గైస్. సో మీరు ఇక్కడ ఇదంతా వినండి. సర్టన్ టైం తర్వాత आप सभी का हार्दिक स्वागत है रामोजी फिल्म सिटी में। सो माय नेम इज सूरज। ओके, नाउ वी आर गोइंग फॉर अ स्टूडियो टूर। अभी आप लोग जा रहे हैं स्टूडियो टूर के लिए। विल सी ब्यूटीफुल गार्डन्स, फॉर्म पिक्चर फिल्म सिटी। ओके, सारे रेडी? राइट इन साइड लुकिंग सर्वे अगर लोग राइट इन साइड दिस प्लेस इज कॉल्ड यूरेका। इस जगह का नाम यूरेका है। सो दिस इज योर टूर स्टार्टिंग एंड एंडिंग पॉइंट यूरेका। ओके, लेफ्ट हैंड साइड देखेंगे ब्लू कलर डिजाइन वॉल, दिस इज कॉल्ड रामोजी मूवी मैजिक। So it will start 12:30. Okay, 1:30 will start. So you can see after that tour 6 o'clock is the closing time. ये 6 बजे बंद हो जाता है। इसके अंदर फिल्मी दुनिया, स्पेस चैप्टर, एक्शन थिएटर, 3 attractions inside Ramoji Movie Magic. Again, left hand side, this is the Guinness Book of World Record certificate. The Ramoji Film City awarded the Guinness Book of World Record certificate for the world largest area, 1,666 acre. आपका left hand side, this is the magical glow garden. So you can enjoy in the evening. 6:45 is the opening time. इसका 6:45 पर opening time है, आप लोग enjoy कर सकते हैं. Right inside everyone. So this is your first garden, 2-in-1 garden. Because from outside Delhi Mughal garden and from inside Mysore Vrindavan garden, Karnataka. Again left hand side देखेंगे. Look at the left hand side. This is Ciara garden. This is famous for the romantic song, group songs. Telugu movie July, O Madhu song. You can see this garden. ఓకే. Hindi movie The Dirty Picture, Vidya Balan song Ooh La La Chunana Chunana. Yes, you can see this garden. Malayalam song Darling Darling में देख सकते हैं. Right hand side देखेंगे everyone. Look at the right hand side. This is Angel Fountain. Highest fountain of Ramoji Film City. सबसे ऊंचा fountain है Ramoji Film City का. Sunday movie, all the best movie, Kadagam movie, Telugu, you can see this fountain. ठंडा ठंडा cool Navatan advertisement also you can see. आप लोग देख सकते हैं. Left hand side देखेंगे. Again left hand side everyone. This is Umbrella Garden. Left hand side. So all the trees trim into umbrella shape. सभी पे trim किया गया है. You can see. So this black stage garden. This is called Limelight Garden. इसको Limelight Garden बोलते हैं. So this is famous for the corporate events, wedding ceremony and award functions. So Rockstar movie you can see this garden. O Nadan Parinde Gharaja song set inside this Limelight Garden. Telugu movie Narasimha Naidu you can see. आप लोग देख सकते हैं इस garden को, Limelight Garden. So everyone look at the left hand side top. सभी को left hand side top पर देखेंगे हवा महल of Ramoji Film City. जयपुरी राजस्थानी आर्किटेक्चर है. सुस्वागतम मूवी तेलुगु, हिंदी मूवी अय्या, ड्रीम मम, मेकअप, क्रिटिकल कंडीशनम, रानी मुखर्जी सॉन्ग्स आर देयर. सो बस विल ड्रॉप यू. ओके, आप सभी का बस से टॉपिंग पॉइंट रहेगा. देन यू कैन सी दैट इज द हाईएस्ट पॉइंट ऑफ रामोजी फिल्म सिटी, हवा महल.
आपके लेफ्ट हैंड साइड देखेंगे, दिस इज कॉल्ड करिश्मा गार्डन, राउंड शेप गार्डन. So the gardens have a specialty, जो कि इसकी एक खासियत है. According to the dress colors of actor actress, natural flowers will decorated found in this garden. जिस कलर का ड्रेस हीरो हीरोइन सेंटर में पहनता है, सेम कलर नेचुरल फ्लावर्स डेकोरेट करते हैं. लाइक एस येलो कलर साड़ी, येलो कलर फ्लावर्स, रेड कलर साड़ी, रेड कलर फ्लावर्स. ओके, सो एनीवन हैव वॉच मूवी आरआरआर देखा आप लोगों ने, तिलपरा मूवी? यस. सो फ्रंट साइड दिस रोड यू कैन सी मूवी आरआरआर. यस, आप इस सामने देख सकते हैं, बैक साइड ऑल्सो, पीछे भी देख सकते हैं. कार टायर पंचर सीन, और रामचरण बाइक लेके आता है, ग्रीन कलर विंटेज कार पंचर हो जाती है. यस, चलिए. ओके, सो एवरीवन लुक एट द फ्रंट साइड. सामने देखेंगे सभी लोग, दिस इज जग फाउंटेन, राइट हैंड साइड में है. इन क्रिस 3 मूवी यू कैन सी दिस फाउंटेन. इसको आप देख सकते हैं क्रिस 3 मूवी में. ओके, ऑन द राइट हैंड साइड दिस इज MP बिल्डिंग, मल्टी पर्पस बिल्डिंग, चंद्रमुखी मूवी. यस, यू कैन सी दिस बिल्डिंग, रजनीकांत वेंकट पैलेस, चंद्रमुखी बिल्डिंग. हाँ, लक 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 बिल्डिंग. सो श्रीमान नारायण मूवी, सामूहिक मूवी में देख सकते हैं, तेलुगु मूवी है. हिंदी मूवी सूरवंशम, सरकार राज, इंसान मूवी में देख सकते हैं. इसको बिल्डिंग को मल्टीपर्पस यूज करते हैं. हाई कोर्ट, सुप्रीम कोर्ट, कॉलेज, स्कूल, पैलेस, हवेली, दैट्स कॉल्ड अ मल्टीपर्पस बिल्डिंग. चेन्नई एक्सप्रेस देखा है इवन, चेन्नई एक्सप्रेस. ओके, राइट हैंड साइड टॉप ऊपर देखेंगे, देयर इज अ टेंपल, यू कैन सी, आपको टेंपल दिखेगा. दैट इज मीनाम्मा टेंपल, चेन्नई एक्सप्रेस मूवी, व्हाइट कलर स्ट्रक्चर. एक्चुअली दैट इज द कोर्डलेस टेंपल, बिना भगवान का मंदिर है. हाँ, पूजा करना है तो भगवान को साथ में लेके आना पड़ेगा, डायरेक्टर साथ में लेके आते हैं. हाँ, आपको राइट हैंड साइड देखेंगे, दिस इज द स्टेप्स, व्हाइट कलर वॉल, चेन्नई एक्सप्रेस मूवी. व्हाइट कलर वॉल देख सकते हैं, स्टेप्स है. तो शाहरुख खान दीपिका पादुकोण को ऊपर लेके जाता है, बोलता है 300 सीढ़ियां, 300 स्टेप्स. यहाँ पर केवल 30 स्टेप्स है. हाँ, ओनली 30 स्टेप्स आर हियर. चलिए, लेफ्ट हैंड साइड देखेंगे एवरीवन. लेफ्ट हैंड साइड दिस इज नॉर्थ सिटी लोकेशन. सो मैंने तेलुगु मूवी यू कैन सी हियर, बिमला नायक, गब्बर सिंह, लेजेंड, बालू, जलसा, भगवंत केसरी न्यू मूवी है, भगवंत केसरी बालकृष्ण की देख सकते हैं. ఓకేనా, నీకేమైనా అర్థమవుతుందా? हिंदी मूवी यमला पगला डवाना, बैट बॉय, दबंग मूवी, सिंघम मूवी, पुलिस गिरी, यू कैन सी दिस लोकेशन. आपको लेफ्ट हैंड साइड देखेंगे, दिस इज गुरुद्वारा. इनको पेंट व्हाइट कलर, इसको गोल्ड कलर पेंट करें तो गोल्डन टेंपल ऑफ अमृतसर ऑल्सो. हौले हौले हो जाएगा प्यार सॉन्ग, यू कैन सी दिस गुरुद्वारा. आपको लेफ्ट हैंड साइड फतेहपुर सीकरी बुलंद दरवाजा है. सो देखा है भगवान केसरी मूवी, देखा है. गणेश सेंट्रम सॉन्ग शॉट इनसाइड दिस लोकेशन, किसी के अंदर शूट किया गया था. आपके लेफ्ट हैंड साइड दिस इज द ताजमहल, इफ यू पेंट व्हाइट कलर, इसको ग्रीन कलर पेंट करें तो मस्जिद, मॉस्क ऑल्सो. लेफ्ट हैंड साइड गेटवे ऑफ इंडिया है, मुंबई. इन रामोजी फिल्म सिटी there's a 2-minute walkable distance, Agra to Mumbai. So right hand side this is the shopping complex. चलिए, look at the left hand side everyone. लेफ्ट हैंड साइड देखेंगे सभी लोग, दिस इज बंगाली चॉल हाउसेस, ये कोलकाता हाउसेस है. दबंग 3 यू कैन सी दिस लोकेशन, फाइटिंग सीन वाज शॉट हियर, यहाँ पर शूट किया गया था. आपके लेफ्ट हैंड साइड यू कैन सी 3 हाउस, 1 2 3, दैट इज कॉल्ड फ्लैक्स हाउसेस. मीन्स 1 हाउस 4 एलिवेशन. 1 साइड से एक्टर का हाउस, सेकंड साइड एक्ट्रेस का हाउस दिखाते हैं, थर्ड साइड से विलन का हाउस, फोर्थ साइड से कॉमेडियन हाउस. ऑल लिव इन ओनली 1 हाउस, सभी एक ही घर के अंदर रहते हैं. राइट हैंड साइड दिस इज लेडीज सेंट्रल जेल फ्रॉम फ्रंट साइड. बाहर से लेडीज का सेंट्रल जेल है, अंदर जाएंगे तो लेडीज का ब्यूटी पार्लर भी. चलिए, सो वेलकम टू साउथ सिटी लोकेशन. दिस इज साउथ सिटी लोकेशन. वी आर एंटरिंग इन मुंबई चोर बाजार, बड़े मियां छोटे मियां मूवी. तेलुगु मूवी सन ऑफ सत्यमूर्ति, सगिनी दामिनी, डीजे टिल्लू, द वॉरियर मूवी, यू कैन सी दिस लोकेशन. आपको लेफ्ट हैंड साइड देखेंगे, दिस इज द मुंबई चोर बाजार. बड़े मियां छोटे मियां, सुबह अल्लाह सॉन्ग वाज शॉट अराउंड, यहीं पर शूट किया गया था. सो राइट हैंड साइड देखेंगे, दिस इज पवन कल्याण गब्बर सिंह मूवी देख सकते हैं, पुलिस स्टेशन है, सिंगम टेंस का गोवा पुलिस स्टेशन. राइट हैंड साइड, राइट हैंड साइड में विलेज का लोकेशन है, दिस इज विलेज लोकेशंस. शूटिंग वर्क इज गोइंग ऑन, दैट्स व्हाई वी आर नॉट अलाउड इनसाइड विलेज लोकेशन.
आपके राइट हैंड साइड बैक साइड दिस इज द चंद्रमुखी मधु डांस मास्टर हाउस, येलो कलर हाउस. So अभी लेटेस्ट वेब सीरीज इंडियन पुलिस फोर्स, यू कैन सी दिस लोकेशन. सिद्धार्थ मल्होत्रा, शिल्पा शेट्टी का जो नया वेब सीरीज आया है उसमें देख सकते हैं. मूवी देखा है, पुष्पा देखा आप लोगों ने. अल्लू अर्जुन चाय पीता है टी, और वो भी यही का लोकेशन है. These all are made up of plaster of Paris. ये पूरा फेक बिल्डिंग्स है, पीओपी से बनाए गए हैं एंड कार्डबोर्ड. So this is used as a market place in the movie. इस लोकेशन को पूरा मार्केट प्लेस की तरह दिखाया जाता है, इस मार्केट प्लेस पर यूज किया जाता है. आप भी देखेंगे, आपके राइट हैंड साइड देखेंगे सब लोग, राइट हैंड साइड देयर इज द हेलीपैड आल्सो. आपके राइट हैंड साइड में ऊपर हेलीपैड भी है. राइट हैंड साइड दिस इज द हेलीपैड. ये फेक नहीं है, रियल है. हाँ. So right inside there is the flex houses. Atarandi ko Darandi movie Telugu, you can see this flex houses. दिलवाले मूवी काजल का दिलगल का हाउस दिखाया गया है. श्री मंथुड़ मूवी देखा है, तेलुगु यू कैन सी देखा है. राइट हैंड साइड दिस इज द श्रुति हसन पोस्टर, ग्रीन कलर. राइट हैंड साइड శ్రీమంతుడు మూవీ బిల్డింగ్. हाँ. ओके, सभी को अगर राइट हैंड साइड अगेन देखना है, एवरीवन लुक एट राइट हैंड साइड. देयर इज द रोड, यू कैन सी. आपको रास्ता दिख रहा है. सो रामचरण का मगधीरा मूवी है, मगधीरा मूवी, यू कैन सी दिस लोकेशन. बाइक स्टंट सीन वाज शॉट ऑन दिस रोड ओनली. इसी रोड पर शूट किया गया है बाइक स्टंट सीन. इन द जंगल यू कैन सी चेन्नई एक्चुअल मूवी स्टेप्स, व्हाइट एंड रेड कलर. चलिए लेफ्ट हैंड साइड देखेंगे एवरीवन. लुक एट द लेफ्ट हैंड साइड. दिस इज विलेज लोकेशन. चेन्नई एक्सप्रेस, बाहुबली पार्ट 1, बाहुबली पार्ट 2, सिंघम रिटर्न्स मूवी, यू कैन सी दिस लोकेशन. दिस इज ओनली फ्रंट एलिवेशन, केवल बाहर से बनाया गया है. बैक साइड इज नथिंग, बस जंगल फॉरेस्ट एरिया है. ओके, राइट हैंड साइड एवरीवन, राइट हैंड साइड देखेंगे. दिस इज रामोजी ग्रुप ऑफ कंपनीज कॉर्पोरेट ऑफिस है, टीटीबी भारत, इनाडू हेड ऑफिस. एंड दिस ग्रीन कलर बिल्डिंग इज द उषा किरण मूवीज प्राइवेट लिमिटेड. ये 100% ओरिजिनल बिल्डिंग है, नो डाउट. हाँ. So ETV Bharat is a news application है. It is telecasted in 26 states in 30 languages from Ramoji Film City only. इसका लाइव टेलीकास्ट यहीं से किया जाता है. So जनता करेज मूवी तेलुगु, यू कैन सी दिस बिल्डिंग्स. करेज 3 मूवी आल्सो एंड इंडियन पुलिस फोर्स वेब सीरीज आल्सो देख सकते हैं. चलिए ओके, सो लेसन को थोड़ा ध्यान से सुन लीजिए कि आपको टूर कैसे कवर करना है. सो नाउ वी आर गोइंग टू भागवतम साइट. अभी आप लोग जा रहे हैं भागवतम साइट पर. It is Eco Tour. Eco Tour means Butterfly Garden, Butterfly Museum, International Birds Park. Okay, so that is the last point of your tour. वो आपका टूर का लास्ट पॉइंट है, Eco Tour. So during this tour you have to change 5 to 6 buses. ये पूरा टूर कंप्लीट करने के लिए आपको 5 से 6 बसेस चेंज करना है. So minimum 2 to 3 hours will take. Yes, 2 से 3 घंटा पूरा टूर करने में लगेगा. So don't waste a time at one place. This is my suggestion to all of you. ज़्यादा टाइम को एक बस पर नहीं करना है. Okay. थोड़ा फास्ट करना है. दीज ऑल आर कनेक्टेड बसेस, ये पूरा कनेक्टेड बसेस है. आप बीच में से मिस करेंगे लोकेशन, आपका नेक्स्ट लोकेशन मिस हो जाएगा. ओके, सो यू हैव टू कवर ऑल लोकेशंस. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు ఫిలిం సిటీ మొత్తంలో బాగా నచ్చిన ప్లేస్ అంటే ఇగో ఇది గైస్. ఎందుకనేది ఇప్పుడు మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. కానీ సీరియస్లీ నాకు తర్వాత నవ్వు వచ్చిందనమాట నా గురించి నాకే. ఎందుకు అంటే మీన్స్ మనం ఎంతసేపు అయినా అక్కడ ఆగి చూడొచ్చు అనమాట. బట్ నాకు ఆ విషయం తెలియక మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలేమో, అక్కడ ఆగొద్దేమో అని చెప్పేసి నేను బై వాక్ వీడియో కవర్ చేశాను. సో నాకు వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ తర్వాత ఆఫ్టర్ కొంచెం టైం తర్వాత మనకు అలాంటి రూల్స్ ఏం లేవని చెప్పి తెలిసిందనమాట. సో సీరియస్లీ నేను చాలా బాధపడ్డాను. అసలు ఇది ఎంత బాగుందంటే గైస్, ఫస్ట్ మీరు వినండి, ఆఫ్టర్ తర్వాత నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. तो हमारा जन धर्म की रक्षा के लिए ही हुआ है.
సో గైస్ యాక్చువల్లీ నేను ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మనకి మూవీస్లో ఇప్పుడు దేవుళ్ళ ఇల్లు మీన్స్ రామాయణం మూవీ చూసుంటారు కదా. సో ఆ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుంది, లైక్ ఒక దేవుడు శ్రీరాముడు తన ఇంటి అట్మాస్ఫియర్ కానివ్వండి, ఒక దేవుళ్ళ హౌస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అదంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. మీరు ఒక్కసారి చూడండి, నేను ఇది స్లో మోలో కూడా పెడుతున్నాను మీకోసం అనమాట ఎస్పెషల్లీ. సో అసలు లోపలికి వెళ్ళగానే ఒక కైండ్ ఆఫ్ ప్లెజెంట్ గైస్, అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే నాకు సీరియస్లీ అక్కడే ఉండిపోవాలనిపించింది. బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకేదైనా వే ఉంటే మళ్ళీ వచ్చి చూడాలనిపించింది. యాక్చువల్లీ వెళ్ళిన వేలోనే మనం మళ్ళీ రావచ్చు, బట్ సీరియస్లీ నాకు అసలు అప్పుడు అది తెలియదు. సో నేను నిజంగా చాలా బాధపడ్డాను. ఈ సెగ్మెంట్ని బాహుబలి సెట్ కంటే నేను ఈ సెగ్మెంట్ని చాలా మిస్ అయ్యాను అనమాట. సో కంపల్సరీ నేను ఈ సెగ్మెంట్ కోసం మీకు ఈ సెగ్మెంట్ నేను క్లియర్గా చూపించడం కోసం ఇంకొకసారి నేను డెఫినెట్గా విజిట్ చేస్తానన్నమాట. సో ఇక్కడ మనకు మూవీస్లో మంత్రివర్యులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో సభ అనమాట, ఈ సమావేశం అనమాట ఇది. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు దిస్ సెటప్, ట్రైన్ సెటప్ అనమాట. మనకి మూవీస్లో ట్రైన్ రైల్వే స్టేషన్ సెటప్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ సీన్స్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేస్తారు. సో ఇది అదనమాట. మనకు వర్షం మూవీలో త్రిష డ్యాన్స్ వేస్తుంది కదా, ఇన్నాళ్ళకి గుర్తొచ్చిన వాన, అది కూడా ఇక్కడే అనమాట. మూవీ మేకింగ్ ఇక్కడే. అండ్ దెన్ ఇంకా మనకి కొన్ని మూవీస్లో లైక్ ఇప్పుడు ట్రైన్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మనకు ట్రైన్ సీన్స్కి సెటప్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇంకొక బస్ ఎక్కేసాము. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు వింజీ గురించి చాలా బాధ వేసింది గైస్, బై బికాస్ తను దిగడం ఎక్కడం అస్సలు ఇష్టపడట్లేదు అనమాట. బట్ ఈవెందో తప్పలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చంద్రముఖి సెటప్ అనమాట. ఈ సెటప్కి నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను చూడండి. అయితే గైస్ నేను వన్ మోర్ థింగ్, ఇంకొకటి మీకు ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే యాక్చువల్లీ ఏంటంటే మనకు ఫిలిం సిటీ మీన్స్ తెలిసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, బట్ తెలియని నాలాంటి వాళ్ళు కొంతమందికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీన్స్ మనం ఏ సీన్ అయితే ఇక్కడ ప్లాన్ చేస్తున్నామో మూవీస్లో ఆ ప్రతి ఒక్క సీన్కి ఇక్కడ సెటప్స్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే లైక్ ఎగ్జాక్ట్లీ అది సెట్టింగ్ అవుట్లో ఉంది అండ్ మనం వచ్చేసి ఇక్కడ మూవీ లైక్ మేకింగ్ చేసుకుంటున్నాం అనమాట. సో అలా ఏ సీన్కి ఆ సీన్ ఆల్రెడీ సెటప్స్ పెట్టేశారు. సో మనం అనుకుంటాం లైక్ మూవీస్ తీయడానికి ఎక్కడెక్కడికో వెళ్తారు, అఫ్కోర్స్ వెళ్తారు, బట్ నాకు ఇక్కడికి వచ్చి ఇది చూసాక మేం రియలైజ్ అయిందంటే 90% ఆఫ్ ద మూవీస్ మనకు ఈ సెట్లోనే అయిపోతుందన్నమాట. ఎందుకంటే నేను మీకు చెప్పాను ఫస్ట్ నుంచి, మీరు ఒకవేళ ఈ వీడియో అబ్జర్వ్ చేస్తుంటే మీన్స్ ఫాలో అయ్యి ఉంటే ఇంకా నేను మీకు స్పెషల్లీ చెప్పక్కర్లేదు. అండ్ డెఫినెట్గా మీరు ఇంకొకసారి వెళ్ళి చూడాలి అనుకుంటారు. చూస్తే కనుక అసలు ఇంకా ఓకే మీకు అర్థమైపోతుందన్నమాట. సో అలా మనకు ప్రతి ఒక్క సీన్కి ఇక్కడ సెటప్స్ ఇచ్చేసారనమాట. సో 99% ఆఫ్ ద మూవీస్ ఇక్కడే మేక్ ఓవర్ చేసేసుకుంటారు. కొన్నిసార్లు ఇంకా స్పెషల్ మీన్స్ సీన్స్ కోసం వెళ్తారేమో, తప్పదు, అది వేరే విషయం అనుకోండి. బట్ అన్ని మూవీస్కి అన్ని సెటప్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఫర్దర్గా కూడా వీడియో చూడండి, నేను మీకు టోటల్ వీడియో అంతా కూడా మీన్స్ కవర్ చేశాను అనమాట. టోటల్ వీడియో అంతా కూడా ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియో 1 hour కూడా ఉంటుందన్నమాట. సో అందులో ఏమాత్రం డౌట్ లేదు, బట్ చూడండి బాగుంటుంది, ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇదే 1 hour వీడియోని నేను పార్ట్స్ కింద డివైడ్ చేసి 10 minutes పార్ట్స్ కింద డివైడ్ చేసి మీన్స్ బాహుబలి సెట్ ఒక పార్ట్, అలా ఒక్కొక్క సెటప్ ఒక్కొక్క పార్ట్గా చేసి కూడా నేను 10 minutes వీడియోస్ పెట్టేస్తాను మీకు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ బాహుబలి సెట్కి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే మనకి బాహుబలి పెద్ద కోటలో మనకి ఇట్లా చిత్రపటాలన్నీ స్టిక్ అయి ఉంటాయి కదా. మూవీస్లో మనకు అది చాలా పెద్ద కోటలా చూపించేస్తారు, కానీ కాదు, ఇది అవుట్ సైడ్ ఇక్కడ ఇంత లైక్ స్టిక్ చేశారు కదా మీన్స్. సో అదే అనమాట, అదే మనకి అక్కడ లైక్ మూవీలో అది చాలా పెద్ద కోట, చాలా పెద్ద గోడ మీద చాలా పెద్ద చిత్రపటం వేసినట్టు చూపించేస్తారనమాట. అది నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది గైస్. అండ్ ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి మనకు బాహుబలి సెట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది వచ్చేసి బాహుబలిలో మనకి ఇట్లా గంట ఉంటుంది కదా, బాహుబలి మూవీ చూడండి మీకు అర్థమైపోతుంది. సో అదనమాట, ఈ గంట కింద మా విన్జీని నిలబెట్టి అలా ఒక వీడియో తీసామన్నమాట. యాక్చువల్లీ షీఈస్ వెరీ ఎగ్జైటెడ్ టు
అక్కడ నిలబడడానికి. లైక్ మనకి బాహుబలి మీన్స్ కుంతల రాజ్యానికి వెళ్ళినప్పుడు మీన్స్ అనుష్క గారి చిత్రపటం రానా పోస్టర్ అతికించుకుంటాడు కదా గోడ మీద. సో అది ఆ సీన్ కూడా ఉంది ఇక్కడ, నేను పెట్టే ఉంటాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి రాజకోట అనమాట. మనం రాజకోటలోకి ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్లీ రాజకోటకి చాలా పెద్ద గేట్ ఉంటుంది కదా బాహుబలి సెట్లో. సో ఇది వచ్చేసి రాజకోట గేట్ అనమాట, పెద్ద గేట్. ఇది వచ్చేసి రాజకోట ఎంట్రన్స్. మీరు మూవీ చూసారంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ బయట స్కానర్స్ పెట్టారు, అది ఎందుకు పెట్టారు అనేది నాకు కూడా తెలియదు గైస్. బట్ మా వాళ్ళు మాత్రం అక్కడ నిలబడి ఫొటోస్ తీసుకున్నారు. నేను చెప్పాను కదా మీకు ప్రీవియస్, నేను అసలు విజిట్ చేయడానికి వెళ్ళినట్లేదు, వీళ్ళని ఫోటోషూట్ వీళ్ళగా కెమెరామెన్గా వెళ్ళినట్టు అయిపోయిందనమాట. వీళ్ళిద్దరినే కవర్ చేశాను. అండ్ మనం ఇన్సైడ్ ఎంటర్ అవ్వగానే ఇది బాహుబలి సెట్ కదా ప్రజెంట్. సో ఇక్కడ అంతా కూడా మనకి బాహుబలి సాంగ్స్ వినిపిస్తున్నాయి, అంటే సాంగ్స్ వాళ్ళు ప్లే చేశారనమాట. మీరు వినండి, మీకు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫోటో షూట్ చేశాను. సో ఇవి వచ్చేసి పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అనమాట. మనకి రాజకోటలో పెద్ద ఎలిఫెంట్స్ ఉంటాయి కదా. సో అలా యాక్చువల్లీ ఇక్కడ చూడడానికి ఇవి స్టాచ్యూస్, బట్ మనకి మూవీలో వచ్చేసి ఇవి కదులుతున్నట్టు నడుస్తున్నట్టు పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ప్లేస్లో వీటిని చూపించేశారనమాట. అండ్ ఇక్కడ మీకు కొన్ని అంబ్రెల్లాస్ లా కనిపించాయి కదా, అవి మనం ఫుల్ సమ్మర్లో వెళ్ళాం కదా, సో ఎండకి తట్టుకోలేం కాబట్టి ఈ అంబ్రెల్లాస్లోంచి మనకి స్నో ఫ్లో అవుతుందన్నమాట. అండ్ ఇదిగో స్ట్రైట్గా కనిపిస్తుంది కదా సింహాసనం, అది లాస్ట్లో బాహుబలి రానాకి పట్టాభిషేకం చేసినప్పుడు అలా వెళ్తారు కదా, అదే అదే అనమాట. ఆ సింహాసనం మీద తనకు పట్టాభిషేకం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న పాండ్ వచ్చేసి మీరు మూవీలో చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి శివుడి విగ్రహం అనమాట. మీన్స్ బాహుబలి వాళ్ళ మమ్మీ తను శివుడికి వాటర్ అభిషేకం చేయాలి అంటే ఎన్ని బిందెలు మోస్తామని చెప్పి తను తీసుకెళ్తాడు కదా, యాక్చువల్లీ అదే అనమాట అది. సో అది ఆ సెటప్. అండ్ ఈ సెటప్ వచ్చేసి మనకి అనుష్క గారిని కట్టేస్తారు కదా దేవసేన 40 సంవత్సరాలు సంథింగ్ ఎన్నో ఇయర్స్ తన కొడుకు మహేంద్ర బాహుబలి కోసం వెయిట్ చేస్తుంది కదా. నాకు ఇన్ఫర్మేషన్ చాలా బాగా గుర్తుంది అని అనిపిస్తుంది ఇక్కడ మీకు చెప్తుంటే. సో ఇదన్నమాట ఆ సెటప్. చూడండి అనుష్క గారిని కట్టేశారు. సో తను డే అండ్ నైట్స్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా పాపం, అదే సెటప్. అండ్ ఇది వచ్చేసి తనను చెరసాలలో వేస్తారు కదా బందీగా, ఇదన్నమాట సెటప్. ఈ మూవీ యాక్చువల్లీ మీరు నాగార్జున గారి అన్నమయ్య మూవీనా శ్రీరామదాస్ మూవీలో కూడా మీరు చూడొచ్చు ఈ జైల్ని, ఎందుకంటే నాగార్జున గారిని కూడా అందులో వేస్తారు. అండ్ ఇది వచ్చేసి బాహుబలి కోసం అనుష్క చితి పేరుస్తుంది, బాహుబలి అంటే రానా కోసం అనుష్క చితి పేరుస్తుంది కదా మహేంద్ర బాహుబలి వచ్చాక తనని తగలబెట్టాలని. సో అదే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ జైల్లో నేను విన్సిన్ కూడా వేసాను అనమాట. చూడండి విన్సిన్ పంపించాను, బాగా అల్లరి చేస్తుంది కదా, అసలు మాట వినట్లేదు, అందుకని చెప్పేసి తను వేసామన్నమాట. సో జస్ట్ ఫర్ కిడ్డింగ్ అనమాట. యాక్చువల్లీ ఫోటో తీస్తాను ఫర్ మెమొరీ ఉంటుంది, వెళ్ళునాను అంటే వెళ్ళింది. సో అలా తనని లైక్ వీడియో తీశాను, ఫోటో తీశాను. ఆఫ్టర్ దట్ తను బయటకు వచ్చేసింది. మేము రియల్గా మాట్లాడుకుంది ఉంది, బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంకా రా వీడియో తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాహుబలి మూవీలో మీన్స్ రానా బాహుబలి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బుల్స్ తోటి ఇట్లా ఫైట్ చేస్తూ ఉంటారు కదా, బసవన్న బుల్స్ తీసుకొస్తారు. అవన్నీ మనకి రియల్ కాదు గైస్, ఇదిగో ఇవే. కాకపోతే మనకి మూవీస్లో వచ్చేసి అవి కదులుతున్నట్టు వాటితో ఫైటింగ్స్ చేస్తున్నట్టు మనకు జస్ట్ అట్లా ఎడిటింగ్లో చూపించేస్తారనమాట. మీన్స్ కాలకిలతో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఒక బుల్ని బలిస్తారు కదా, సో అవన్నీ ఇవే. అండ్ ఏరియా కూడా ఇదే అనమాట ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. కాకపోతే మనకు మూవీలో ఎడిటింగ్లో వాళ్ళు వేరేలా చూపించేస్తారు. సో అదనమాట. అండ్ ఈ సెట్ వచ్చేసి ఇక్కడ అనుష్క అండ్ రమ్యకృష్ణ గారిని అలా నిలబెట్టేశారనమాట. మనం మామూలుగా వీడియోస్లో చూస్తే ఇవి చాలా పెద్దగా అనిపిస్తాయి, కానీ దగ్గర నుంచి చూస్తే ఏంటంటే అంత పెద్దగా ఏమి ఉండవు. జస్ట్ మనకి ఇట్లా వాల్ పోస్టర్స్ కట్ చేసి అలా వాళ్ళు నిలబెట్టేశారనమాట. ఇక్కడ ఇతను చూడండి, రియల్ లైఫ్లో అనుష్క గారిని పాపం కలుస్తారో లేదో తెలియదు, అపాయింట్మెంట్స్ దొరకవు కదా, అందుకే తను ముచ్చట్లన్నీ ఇక్కడ తీర్చుకుంటున్నాడు, తనని ముట్టుకుంటున్నాడు అనమాట. అండ్ మా వాళ్ళు కూడా చెప్పాలంటే ఫొటోస్ తీసేసుకున్నారు గైస్. సో అండ్ ఈ సెగ్మెంట్ వచ్చేసి మనకు కాయలకాయలతో యుద్ధం జరుగుతుంది కదా, అప్పుడు బాహుబలి రానా ఒక రథం మీద వెళ్తారు కదా బాణాలు వేసుకొని. సో ఆ రథాలు ఇవి అనమాట మనకు మూవీస్లో. ఇక్కడ మీకు వాల్ పోస్టర్ కూడా ఉంది చూడండి. సో యుద్ధంలో కాలకేయులతో యుద్ధంలోకి వాడిన రథాలు అనమాట ఇవి, రథాలు అండ్ బాణాలు. ఒకసారి మీరు మూవీ చూసి ఇది చూసారంటే మీకు అర్థమైపోతుంది, అండ్ ఇది చూసి మీరు మూవీ చేసినా మీకు అర్థమైపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు రానా గారికి బంగారు విగ్రహం ఒకటి ఉంటుంది కదా,
సో అది ఇదే అనమాట. కాకపోతే మనకు మూవీలో ఫుల్గా చూపిస్తారు. ఇక్కడ వచ్చేసి పార్ట్స్ పెట్టారు పక్క పక్కనే. అలా పడిపోతుంది కదా మూవీలో, అలా ఇరిగిపోయిందో ఏంటో తెలియదు. సో యాక్చువల్ ఇన్సైడ్ ఇంకా చాలా ఉన్నాయి గైస్, చెప్పాలంటే నాకు ఓపిక లేదు వీడియోస్ తీస్తే. సో నేను మెయిన్ సెగ్మెంట్స్ మాత్రమే వీడియో తీసుకున్నాను. చెప్పాలంటే యూట్యూబ్ కోసం నేను వీడియో చేయకపోతే కనుక అసలు నేను ఈ వీడియోస్ కూడా చెయ్యను. ఎందుకంటే నేను చూడాల్సినవి చాలా ఉండే. బట్ నేను యూట్యూబ్కి కూడా వీడియో ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి ఇంకా నేను వీడియో షూటింగ్స్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను ఇంకా అక్కడ చూపించాను కదా, ఆ హౌస్లోంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ విన్సీకి స్నాక్స్ అవి కొనిచ్చాను. అండ్ బయటకు వచ్చాక బస్ రెడీగా ఉందన్నమాట. బస్ ఎక్కేసాము. పాపం విన్సీ చాలా టైర్డ్ అయిపోయింది. షీఈ్ నాట్ సపోర్టింగ్ టు రోమ్ అనమాట ఇన్సైడ్. బట్ ఏదో చెప్పాను. ఫైనల్లీ బస్లోకి ఎంటర్ అయిపోయాక డ్యాన్స్ వేసింది బిడ్డ, చూడండి. చూడ్డ సమ్మర్ కదా, చూడ్డానికి వచ్చారు చంద్రముఖి లక 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 లక. విన్ను ఎక్కడున్నావు? దా పద. చలో 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 అందరు చలో. రాజాదిరా అండ్ దెన్ ఇది వచ్చేసి చంద్రముఖి సెట్ అని చెప్పి చూపించారనమాట. సో యాక్చువల్లీ చంద్రముఖి హౌస్ మనకు స్టార్టింగ్లోనే చూపించారు. బట్ ఇది వచ్చేసి చంద్రముఖికి స్పెషల్ రూమ్ ఉంటుంది కదా ఆ ఇంట్లో, సో ఆ గది అని చెప్పి చూపించారనమాట. అసలు అది ఎట్లా అనేది నాకు కూడా అర్థం కాలేదు గైస్. ఇప్పుడు ఈ వీడియో చూడండి, మీకు ఏమైనా అర్థమైతే మీరు ఒకసారి చెప్పండి అనమాట. సో ఇది వచ్చేసి చంద్రముఖి సెటప్ అనమాట. లోపల చూడండి, మూవీ కూడా రన్ అవుతుంది. విన్ను రంగురకర చేస్తావా? చెయ్యి, మళ్ళీ రంగురకర చెయ్యి, దావే. అండ్ ఇది వచ్చేసి యూరప్ నగరం అంట. యాక్చువల్లీ మనకి యుఎస్ బేస్డ్ మూవీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే తీస్తారనమాట. మనం యుఎస్ అది ఇది అనుకుంటాము, యుఎస్లో తీస్తారు ఓకే, బట్ మ్యాక్సిమం యుఎస్కి వెళ్ళారు, మీన్స్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళారు. ఫారెన్ కంట్రీకి సంబంధించిన మూవీస్ అన్నీ కూడా ఇక్కడే తీసేస్తారంట. దీని పేరు యూరప్ నగరం అంట. మాకు యూరప్ నగరం అని చెప్పేసి ఇక్కడ డ్రాప్ చేశారనమాట. సో నేను మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఒకసారి మీరే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వీళ్ళని ఏమంటారు, జోకర్స్ అని అనొచ్చు, వాళ్ళు ఉన్నారనమాట. విన్సీ వాళ్ళతోటి లైక్ సెల్ఫీ తీసుకుంది, వీడియో తీసుకుంది. ఫోటో తీస్తా. Oh, super, really nice. Thank you. Okay. Thank you, చెప్పు. Bye చెప్పు. Bye. Bye. అండ్ ఇక్కడ ఇది ఇంకొక సెటప్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి లైక్ మూవీ మేకింగ్ గురించి సంథింగ్ అలా చెప్తున్నారు. అండ్ గైజ్ నేను ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ మీరు చూడండి. ఇక్కడ 2 సెగ్మెంట్స్ ఉంటాయి, 2 సెటప్స్ ఉంటాయి అనమాట. ఈ సెటప్స్లోకి వచ్చేసి ఏంటంటే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, మనకు అవతార్ 3D ఇలాంటి మూవీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చేస్తారంట. మనం ఏమో అనుకుంటాము, బట్ ఇన్సైడ్ ఒక లేడీ ఇందాక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉండే కదా, తను ఎలా యాక్ట్ చేస్తే మనకు బయట మూవీ అవుట్పుట్స్ అలా వస్తాయి, అలా ఎడిట్ చేస్తారంట. అండ్ ఆఫ్టర్ దట్ ఈ హాల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్లో ఒక బిగ్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా, మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ స్క్రీన్స్ మీద మనం కనిపిస్తున్నాము. మేము ఫస్ట్లో నోటీస్ చేయలేదు, తర్వాత నోటీస్ చేసాము, మేము కూడా కనిపిస్తున్నాము. ఒక్కసారి మీరు చూడండి, నేను మీకు చూపిస్తాను. లైక్ ఫస్ట్ అయితే మమ్మల్ని మేము ఐడెంటిఫై చేసుకోలేక హ్యాండ్స్ రేజ్ చేసి మేము చెక్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ మేము ఉన్నామన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, జస్ట్ వెయిట్. లైక్ చెప్పాలంటే
వేరే వేరే చాలా ప్లేసెస్ నుంచి చాలామంది వచ్చి ఉన్నారనమాట ఆ రోజు. సో వాళ్ళందరూ కూడా ఇదిగో అందరు ఇక్కడే నిలబడిపోయారు గైస్. నిలబడి మనం అంటే లైక్ మనకు ఇన్సైడ్ మనం ఉన్నది వేరే, బట్ ఆ బిగ్ స్క్రీన్లో మనం చూడండి. ఎస్, ఇది కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. మనం ఉండింది లోపల ఒక స్క్రీన్లో, బట్ మనం అందరం ఎక్కడో బయట ఏదో నది తీరంలో ఉన్నట్టు ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో అలా మనకి ఇది మూవీ మేకింగ్లో ఇది ఒక పార్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, మా హస్బెండ్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, లైక్ టీ షర్ట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నారు. విన్స్ని కూడా ఎత్తుకున్నారు. ఇప్పుడు నేను వచ్చాను చూడండి, మేము ముగ్గురము ఇదిగోండి ఇక్కడ నిలబడి ఉన్నాము. ఒకసారి మీరు కరెక్ట్గా చూసారంటే మేము ముగ్గురం కనిపిస్తాము. నేను ఫొటోస్ తీస్తున్నాను అనమాట. అదిగో చూడండి, ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు మ్యాక్సిమం. ఇక్కడ మేము ముగ్గురమే ఉండిపోయాం. అదిగో మూవ్ ఆన్ అయిపోతున్నాం అనమాట, వెళ్ళిపోతున్నాం. చూడండి ఇక్కడికి వచ్చేసి లైక్ ఇట్లా తీసాను. ఇదిగో చూడండి, ఇక్కడ మీరు యూ కెన్ సీ ఎగ్జాక్ట్లీ అనమాట. సో మనం ఈ రూమ్లోకి డార్క్ రూమ్లోకి ఎంటర్ అయిపోగానే ఇట్లా మనల్ని మనం బిగ్ స్క్రీన్లో చూసుకోవచ్చు. నువ్వు డాడీ వెళ్ళండి రా యూరోప్ సిటీలో, మీ ఇద్దరిని ఫోటో తీస్తున్నా. అండ్ దెన్ గైస్, నేను ఈ సెటప్ వచ్చేసి మనకి గీతా గోవిందం మూవీలో ఏంటి ఇంత సరదా ఈ సరదా సంథింగ్ ఏదో మూవీ ఉంది కదా. సో అలాంటి ఇప్పుడు మనం ఈ వీల్స్ 2 వీల్స్ మీద మేకింగ్ చేసే వీడియోస్ అన్నీ కూడా, సాంగ్స్ అన్నీ కూడా ఇదిగో ఈ రోడ్లోనే చేస్తారంట. సో ఆ సాంగ్ లాంటి ఇంకా చాలా సాంగ్ మేకింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇదిగో ఈ రోడ్లోనే చేస్తారంట. సో అక్కడ మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. సో ఇక్కడ విన్సీ రైడ్ చేసింది ఆన్ దీస్ రోడ్స్ అనమాట. యూరప్ రోడ్ మీద మా విన్సీ రైడ్ చేసిందనమాట. ఇట్స్ ఓకే, మనం అంత ఎర్లీగా ఫారెన్ ట్రిప్స్ తనకి ఇవ్వలేకపోయినా ఒక యూరప్ రోడ్ లాంటి సెటప్ని అయితే ఇచ్చాను. సో ఫైనల్లీ షీ ప్లేడ్ హియర్. తను ఇక్కడ ఆడుకుంది. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ హియర్ యూ కెన్ సీ, మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అసలు తన చేతిలో ఏం లేదు, బుడ్డి తన చేతిలో జస్ట్ ఆ కార్లో అలా కూర్చుందంతే. ఆయన వేరే పర్సన్ రిమోట్ ఆపరేట్ చేస్తున్నాడు కదా, బట్ తను డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయింది అనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంక ఇక్కడితో తన రైడ్ అయిపోయింది. అయిపోయింది. అండ్ దెన్ ఒకసారి ఈ ఇంటిని చూడండి. నేను ప్రజెంట్ చూపిస్తున్న హౌస్ నాకు అసలు నిజంగా చాలా బాగా నచ్చింది గైజ్. అండ్ మనకి ఈ ఇల్లు వచ్చేసి మూవీస్లోకి చాలా ఫేమస్ అనమాట. మీన్స్ మనకి యుఎస్ ప్రెసిడెంట్స్ వాళ్ళకి ఇల్లు బాగా యూజ్ చేస్తారంట. సో నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఇది వచ్చేసి మనకి మూవీస్లో ఎయిర్పోర్ట్ సెటప్. ఓకే, మూవీస్లో మనకి ఎయిర్పోర్ట్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ చూడండి, మీకు సేమ్ ఉంటుందన్నమాట విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బట్ మనకు మూవీస్కి తగ్గట్టు కొన్ని నేమ్స్ అనేవి వాళ్ళు ఎడిటింగ్లో చేంజ్ చేసుకుంటారంట. సో ఇలా మనం ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. అండ్ మనకి ఇష్క్ మూవీ ఉంటుంది కదా, ఇష్క్ మూవీలో మీన్స్ వాళ్ళకు ఫ్లైట్లో ఒక సీన్ ఉంటుంది కదా, అది ఇందులోనే షూట్ చేశారంట. ఎందుకు అంటే అక్కడ ఆడుతుంది చూడండి, ముందు స్క్రీన్లో మూవీ ఆడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఫ్లైట్లో ఏరోప్లేన్లో సీన్స్ అన్నీ కూడా ఇదిగో ఇక్కడే షూట్ చేస్తారంట. సో ఏరోప్లేన్స్ అండ్ ఫ్లైట్లో వాటికి ఇది సెటప్. మేమైతే ఫ్లైట్ ఎక్కేసామన్నమాట, మీన్స్ సారీ మేమైతే ఏరోప్లేన్ ఎక్కేసామన్నమాట, హస్బెండ్. ఎయిర్ప్లేన్ అంట. ఏంటే ఏరోప్లేనే. Good morning, ladies and gentlemen. This is your captain. ధన్యవాదాలు.
जहाँ से नीचे जाना वहीं बसेस है। अगर దిగుతావా? ఇక్కడ ఇక్కడ దింపుతా, ఇక్కడ ఇక్కడ దింపుతుందా? నిలబడి తీస్తా. అండ్ దెన్ గైస్ యాక్చువల్లీ నేను చాలా క్లిప్స్ వచ్చేసి మీన్స్ మిస్ చేశానమాట. బికాస్ చెప్పాను కదా కొన్ని క్లిప్స్కి నాకు స్టోరేజ్ సరిపోలేదు. సో నేను మెయిన్ క్లిప్స్ మాత్రమే, అండ్ స్టోరేజ్ కాదు యాక్చువల్లీ నాకు ఛార్జింగ్ లేదనమాట. సో చాలా సెగ్మెంట్స్ మనం క్రాస్ అయిపోయాక ఇది వచ్చేసి మనకి ఇక్కడ అంత యానిమల్స్ అండ్ బర్డ్స్, ఇది వరల్డ్ అనమాట. అసలు ఇది ఎంత బాగుందో, ఇదైతే అల్టిమేట్. అసలు దీనికోసమైనా మనం వెళ్ళాలి. అంటే చెప్పాను కదా, ఒక్కదాన్ని మించి ఒక్కటి ఉన్నాయన్నమాట. అంత బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది మనకి. అదేంటి భూమి అండ్ సారీ కాజల్ అండ్ సమంత గారు ఒక మూవీ యాక్ట్ చేశారు కదా ఎన్టీఆర్ తోటి. సో ఆ మూవీలో తను ఎన్టీఆర్ నయాగ్రా ఫాల్స్ దగ్గర ఉన్నాను అని చెప్పి అంటారు. అండ్ మరో చరిత్ర మూవీలో కూడా నయాగ్రా ఫాల్స్లోకి వాళ్ళు ఫెల్ డౌన్ అయిపోతారు కదా. సో నయాగ్రా ఫాల్స్ ఆర్ వాటర్ ఫాల్స్ ఈ సీన్స్ అని కూడా ఇక్కడ షూట్ చేస్తారనమాట. సో మనకి వాటర్ ఫాల్స్, నయాగ్రా ఫాల్స్ వీటికి ఇది సెటప్ అనమాట. అసలు అక్కడ కూర్చుంటే నిజంగా ఆ సౌండ్ మీకు వీడియోలో ఎంత వినిపిస్తుంది అనేది నాకు తెలియదు, కానీ ఆ సౌండ్స్కి అసలు ఆ చల్లదనానికి ఆ బర్డ్స్ యానిమల్స్ అన్నీ అక్కడ ఉన్నదానికి అసలు ఆ ప్రపంచమే వేరండి. నేను ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. మీన్స్ మిమ్మల్ని మీరు మర్చిపోతారనమాట. అంత బాగుండింది. మీన్స్ నేను వీడియోలో ఎంతసేపు కవర్ చేసి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థమవుతుంది కదా. సో నేను ఎలా ఎంజాయ్ చేశాను అండ్ ఎక్కడ మనకు హైలైట్స్ ఏమున్నాయి అనేది మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. అండ్ అక్కడ నుంచి ఇంకా మేము బయటకు వచ్చేసాము. నయాగ్రా ఫాల్స్ నుంచి బయటకు వచ్చాక ఇదిగోండి ఇదనమాట వ్యూ. అండ్ ఆ తర్వాత ఇది మనకి లైక్ ఫైనల్ డెస్టినేషన్కి నియర్ టు అనమాట. ఇదిగో ఇది మగధీర సెట్. యాక్చువల్లీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేశారంటే, ఎగ్జాక్ట్లీ చూసారంటే ఇది వచ్చేసి మనకి మగధీర సెట్. ఇదిగో ఇక్కడ ఒక స్టాచ్యూలా కనిపిస్తుంది కదా మధ్యలో. సో అక్కడ అదిగో భైరవ అని చెప్పేసి రామ్ చరణ్ బయటకు వస్తాడు కదా వాటర్ ఫౌంటైన్లోంచి. సో ఇదిగోండి ఇవి హార్సెస్. సో అదనమాట ఈ సెటప్. ఇక్కడ మగధీర మూవీ షూటింగ్ మనకి ఇక్కడ జరిగిందనమాట. సో మగధీర మూవీ షూటింగ్ ఇక్కడ 2-3 ఉన్నాయన్నమాట. యూ కెన్ సీ. నేను ఒక్కసారి స్లోమోలో పెట్టేస్తాను చూడండి మళ్ళీ ఇదే సెటప్ని. సో మీకు అర్థమైపోతుంది అనమాట. వాళ్ళందరూ భటులందరూ వెయిట్ చేస్తారు కదా రాజప్రజలు సంథింగ్ అదంతా కూడా ఇది సీన్ అనమాట. సితారా లగ్జరీ ఇదే కావచ్చు హోటల్. లోపల ఒక హోటల్ ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది అంటారు కదా, అది మేబీ ఇదే కావచ్చు. Magic that I wanted to be a magician myself, and so I did. Soon I wanted to expand my magic world and include all of you into its orbit. That is how Ramoji Film City came into being. Today, you are in the most state-of-the-art film city in the సో గైస్ యాక్చువల్లీ నేను ఈ సీన్ మీకు మీన్స్ స్టార్టింగ్లో కూడా ఒకసారి మెన్షన్ చేశాను అనమాట.
సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ డార్క్ రూమ్. ఇదొక మనకి ఫైనల్ సెటప్ అనమాట. మీన్స్ ఫిలిం సిటీలో మనం లాస్ట్కి వచ్చే సెటప్ ఇది. సో ఇక్కడ వచ్చేసి ఏంటనంటే మనకు మూవీ మేకింగ్స్ ఎలా చేస్తారు అనే దానికోసం అని చెప్పి ఇదనమాట సెటప్ మనకు చూపిస్తారనమాట. మూవీ మేకింగ్స్ ఎలా చేస్తారు, మీన్స్ సౌండ్ యాడ్ చేసుకోవడం అదంతా ఉంటుంది కదా. సో అది ఎలా అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారనమాట. మీన్స్ ఇప్పుడు ఇదంతా ఫిలిం సిటీ కదా. సో ఫిలిం సిటీ ఎక్కడ షూట్ చేసుకొని దాన్ని ఎలా ఎడిట్ చేస్తారు అనేది ఇది అనమాట. సో నేను ఇది ఫుల్ వీడియో తీసానా లేదా అనేది నిజంగా నాకు గుర్తులేదు గైస్, బట్ ఎంతవరకు ఉంటే అంతవరకు చూడండి. అండ్ నేను చెప్పాను కదా ఆన్ష్యూర్ నేను నెక్స్ట్ టైం కంపల్సరీ మీకోసం ఎస్పెషల్లీ యూట్యూబ్ వీడియో కోసం నేను ఇంకొకసారి విజిట్ చేస్తాను. అప్పుడు నేను మీకు కంపల్సరీ క్లియర్గా చూపిస్తాను అనమాట, ఎవరైతే మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో. సో ఇక్కడ వచ్చేసి ఇవి బైక్స్ చూడండి, మనకు ఫ్రంట్లో బైక్ సెటప్, లాస్ట్లో క్యాజువల్గా ఉంది. సో ఒక తీయు చేస్తే ఒక బైక్ రైజింగ్ మనకి ఎలా చూస్తారు అనేది ఇక్కడ చూపిస్తారు, బట్ నా దగ్గర ఇంకా క్లిప్స్ లేవు. సో నేను అది ఫర్దర్గా మీకు యాడ్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా సెగ్మెంట్స్ అయిపోయాక ఇది మనకి లాస్ట్, ఇంకా ఇది మనకి ఫైనల్ సెటప్. ఇక్కడ వచ్చేసి నేను విన్సీ ఇద్దరం ఆడుకున్నాం. యాక్చువల్లీ విన్సీని ఒక్కదాన్నే కూర్చోబెట్టేస్తుంటే తను భయపడుతుంది అనమాట. సో తనతో పాటు హార్స్ మీద నేను కూర్చున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి తను ట్రైన్ గేమ్ ఆడుకుంది. సో నాకు ఇక్కడ బాగా నచ్చింది ఒక థింగ్ ఏంటంటే నా కూతురు ఎంత పెద్దదైపోయింది, ఎంత క్రేజీగా ఉంది అని చెప్పేసి. నాకు నిజంగా కొన్నిసార్లు మనకు అర్థం కావు, పిల్లలు ఎప్పుడు చిన్నవాళ్ళుగా అనిపిస్తారు కదా. తను ఈ ట్రైన్లో ఆడుకుంటూ భలే భలే అన్నట్టుగా 2 ఫింగర్స్ ఇలా అనిందనమాట. ఒకసారి మీరు చూడండి. నాకు అసలు అది అల్టిమేట్గా నవ్వొచ్చింది. స్టార్టింగ్లో తను ఎంజాయ్ చేయలేదు ఫిలిం సిటీని, బట్ ఇప్పుడు తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. అంటే ఈవినింగ్ టైం కూల్గా ఉంది అండ్ ఈ సెగ్మెంట్ తనకు కావాల్సిన ప్లేయింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ట్రైన్ తను బాగా ఎంజాయ్ చేసింది. ఒకసారి చూడండి తను ఎట్లా ఆడుకుంటుంది అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది.